ఆర్సిఎం వ్యాపార విధానంలో ఒక సక్సెస్ ఫార్ములా ఏంది అంటే లెర్నింగ్, టీచింగ్, డూప్లికేషన్ అనేది విజయానికి ఒక అత్యున్నతమైనటువంటి ఒక ఫార్ములాగా చెప్పబడతా ఉన్నది. అంటే ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే చాలా మంది ఆర్సిఎంలో సభ్యత్వం తీసుకున్న తర్వాత నేర్చుకునేటువంటి క్రమంలో ముందుకు వస్తూ ఉన్నారు, కానీ నేర్పించే విషయంలో కొంత వెనకబడుతున్నారు అనేది ఒక వాస్తవ సత్యం బాగా అబ్జర్వ్ చేస్తాయి. మరి ఇలాంటి సందర్భంలో ఒక స్టోరీ గుర్తొస్తుంది, విన్నటువంటి విషయాన్ని మీ ముందు ఇస్తాను. సో ఇది ఏమిటి అంటే ఒక పెద్ద వ్యాపారి, ఆ వ్యాపారస్తుడు రోజులాగానే తన వ్యాపారాన్ని కొనసాగించే క్రమంలో తన షాపుకు వెళ్తున్నటువంటి క్రమం లోపల ఆ నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సెంటర్లో ఎక్కువ సంఖ్యలో జనాలు కనబడతారట. ఏమిటి అని అక్కడికి వెళ్తే అటవీ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి తన యొక్క దగ్గర ఉన్నటువంటి ఒక పక్షిని ఈ విధంగా ప్రజెంట్ చేస్తున్నాడట. ఏమని ప్రజెంట్ చేస్తున్నాడట? ఈ పక్షి మామూలు పక్షి కాదు, ఇది కనీసం 7 నుంచి 10 భాషలు మాట్లాడుతుంది, వివిధ రకాల భాషలు మాట్లాడుతుంది. సో ఈ అద్భుతమైన పక్షి అనేటువంటి విషయాన్ని చూడడానికి అది మాట్లాడుతూ ఉంటే చాలా మంది ఉత్సాహంగా ఈలలో కేకలేస్తున్నారు, అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలో ఈ గమనించినటువంటి వ్యాపారం ఏం చేసిందంటే ఈ పక్షిని కొనాలనేటువంటి ఒక ఆలోచన వచ్చి ఆ వ్యక్తిని ఇది ఎంత అమ్ముతాం అంటాడట. ఆ వ్యక్తి ఏమనంటే లేదు, నేను చాలా పెద్ద మొత్తంలో ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఈ పక్షి అరుదైన పక్షి, సో నేను ఇది అమ్మే ప్రసక్తి లేదు అంటారట. అయినప్పుడు కూడా రిక్వెస్ట్ చేసి బతిలాడి మీరు అనుకుంటే ఇంకా అనేక ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఇతర పక్షులకు ఇవ్వచ్చు, కానీ ఇలాంటిది నాకు మళ్ళీ దొరకదు, మీరు ఇక్కడికి నుంచి వెళ్తే మళ్ళీ నాకు కనబడరు కాబట్టి సో రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక సందర్భం ఉంది అని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బిచ్చి కూడా ఆ వ్యక్తి దగ్గర ఆ పక్షిని తీసుకుంటాడట. తీసుకొని ఇతను ఇంటికి వెళ్ళిపోతాడట. ఇంటికి వెళ్ళే క్రమం లోపల ముందు అతను ఏదైతే షాప్ ఉందో షాప్కి వెళ్ళి ఆ వ్యాపారాన్ని కొనసాగించే క్రమం షాప్కి వెళ్ళిన తర్వాత సో ఆ యొక్క వర్కర్కి, తన దగ్గర పనిచేసేటువంటి వర్కర్కి ఈ పక్షి నుంచి మీరు ఇంటికి ఇచ్చిరాపో, సో నేను సాయంత్రం వస్తున్నాను అమ్మగారికి ఇప్పు అని చెప్తారట. అంటే ఆ ఇంటి యజమానురాలికి. సో ఆ విధంగా యథావిధిగా సాయంత్రం షాప్ కట్టేసిన తర్వాత 8-9 గంటలకు షాప్ కట్టేస్తారు కదా, అంతే కదా. సో కట్టేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయినట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చాలా ఫ్రెష్ అప్ అయ్యి స్నానం గినం అన్ని చేసిన తర్వాత సో అక్కడ భోజనానికి కూర్చునే క్రమంలో అతని యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆ యజమానురాలు, ఆ భార్య ఫేస్ ఫీలింగ్ చూస్తూ ఉంటే అతనికి అనిపిస్తుంది సంతోషపడాలి కదా, ఎందుకు ఈ విధంగా కొంచెం కోపంగా కనబడుతున్నది అనేటువంటి విషయాన్ని, ఏమిటి మీకు అంత బహుమతి ఇచ్చాను కదా, ఈ రోజున మన వర్కర్తో పంపించాను కదా, ఇలా మీ పుట్టినరోజు కదా, పుట్టినరోజు సందర్భంలో ఇంత పెద్ద బహుమతి ఇస్తే ఆ విధంగా కోపంగా ఉన్నావు ఏంటిదని అన్నాడు. ఏం బహుమతి వంచి పంపించావని అడిగిందట. అంటే నీ యొక్క పుట్టినరోజు అనే ఉద్దేశంతో 7 భాషలు 8 భాషలు సుమారు 10 భాషలు అద్భుతంగా అనర్గళంగా మాట్లాడేటువంటి పక్షిని కొని నీకు బహుకారికి ఇచ్చే ఈ సందర్భంలో సంతోషం అనుకుంటే మరి ఈ విధంగా సంతోషం కనబడతలేదని అడిగాడట. ఇంతకీ ఆ పక్షి ఏదన్నా అడిగిందట. అడిగితే ఆ భోజనానికి వడ్డించేటువంటి ప్లేట్లో ఇదే కదా, ఏమని చెప్పింది, ఇదే కదా అని, అంటే కూర వండి అక్కడ పెట్టింది ఆ పక్షిని. సో అప్పుడు ఆ వ్యక్తి అన్నాడట కదా, ఇది ఇన్ని రకాలుగా నేను అద్భుతమైనటువంటి పక్షి కదా, అందుకని నీ బహుమతిగా తెచ్చినటువంటి పక్షిని ఈ విధంగా